బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఏ లెవెల్ వరకు ఉండాలి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత దాటితే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం అంటారు? ఒక మనిషికి కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ తగ్గిపోయినా ప్రాబ్లమే, కొలెస్ట్రాల్ ఎక్కువైనా ప్రాబ్లమే. ఒక మనిషికి మేము ఒక పేషెంట్కి కొలెస్ట్రాల్ అంటే దానికి లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ఓన్లీ టోటల్ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మాకు లిపిడ్ ప్రొఫైల్లో 4-5 రకాల కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. సో ఇప్పుడు మేము బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే 2-3 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఎల్డిఎల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది ఉంటుందో బ్యాడ్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిసరైడ్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి? హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఏది ఉంటుందో. మీరు ఒక లిపిడ్ ప్రొఫైల్ చూస్తే హెచ్డిఎల్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్ విఎల్డిఎల్ ఈజ్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఒక పర్సన్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ఉన్నదో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే 40+ ఉన్నది అనుకోండి, సేఫ్ సైడ్, బెటర్. గుడ్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 40 ఉన్నది అనుకోండి, బెటర్. నా బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటే అగైన్ డిపెండ్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. పేషెంట్కి ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ ఉన్నది, స్టంట్ వేశారు ఆర్ బైపాస్ సర్జరీ చేశారు, వాళ్ళకి లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం 55 ఎల్డిఎల్ 55 కంటే తక్కువ ఉండాలి. కొన్ని అమెరికన్ కంట్రీస్లో 40 దాకా తీసుకుంటున్నారు. సో ఎంత తక్కువ ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంత మంచిది. దాని గురించి కూడా ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ కూడా చాలా వచ్చాయి. మేము స్టాటిన్స్ ఏది ఉన్నదో ఎట్రోవాస్టాటిన్, రోసువాస్టాటిన్ కాకుండా ఇజిటమైబ్ ఉన్నది, బెంపోయిక్ యాసిడ్ వచ్చింది, ఇన్క్లిసెరాన్ అని కొత్త మెడిసిన్స్ ఇప్పుడు వచ్చాయి. దీనికి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఎంత తగ్గించాలో దాని గురించి అబ్సెక్ట్ ఉంది. ఇప్పుడు ఇన్క్లిసెరాన్ అని లేటెస్ట్ మెడిసిన్స్ కూడా వచ్చింది. అది వారంకి మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ కూడా మీరు దానికి తగ్గించవచ్చు. సో ఇప్పుడు లేటెస్ట్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. మీరు డైలీ మీరు అది వేసుకోకుండా ఒక ఇంజెక్షన్స్, నెలకు ఒక ఇంజెక్షన్ తీసుకున్నా కూడా మీరు కొలెస్ట్రాల్ లెవెల్కి కూడా తగ్గించవచ్చు. ఓవర్ వెయిట్ కాదు, మీరు నార్మల్ స్టార్టింగ్స్ ఏది ఉన్నదో ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 55కి రీచ్ అవ్వలేదు అనుకోండి, దర్ ఆర్ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి. బెంపోయిక్ యాసిడ్ ఉన్నాయి, ఇజిటమైబ్ ఉన్నాయి, ఇవన్నీ టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్లో కూడా తగ్గిపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి వేర్ ఓన్లీ మేము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మేము టార్గెట్ చేసుకుంటూ 40 to 55 లోపల మేము టార్గెట్ చేసుకోవాలి. ఆల్ ది స్టడీస్లో మేము చూస్తూ ఉంటే ఏంటంటే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 40 to 55 ఉన్నది అనుకోండి, మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ అవన్నీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఖచ్చితంగా మేము తగ్గించాలి. కానీ ఎంత తగ్గించాలి? 55 or 40. ఇంకా ఎక్కువ తగ్గించేసినా కూడా హార్ట్కి కూడా కొంచెం హోల్ బాడీకి కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో మా దగ్గర మేము చూసాం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 20-30 అట్లా ఉన్నది అనుకోండి, పేషెంట్కి నిద్ర రాదు, డయాబెటీస్ ఎక్కువ వస్తాయి, మస్కులర్ ఏది ఉన్నదో బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని స్టడీస్లో కూడా తెలిసింది. కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోయినా కూడా క్యాన్సర్ కూడా రావడం ఛాన్సెస్ ఉంటాయి 1%. సో రిస్క్ బెనిఫిట్ రేషియో ఏది ఉన్నదో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి మేము తగ్గించాలి, కానీ ఒక లెవెల్ దాకే తగ్గించాలి. ఎక్కువ తగ్గించినా కూడా మంచిది కాదు, ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మంచిది కాదు. సో దానికి మేము పీరియాడికలీ చెకప్ చేయించుకోవాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదో లేదో చూసుకోవాలి. రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఒకటి ఎల్డిఎల్ గురించి మాట్లాడడం, ఈజ్ ట్రైగ్లిసరైడ్. ఇండియన్ సబ్ కాంటినెంట్లో డయాబెటీస్ పేషెంట్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. సో ట్రైగ్లిసరైడ్ ఏంటంటే ఎక్కువ మీరు బియర్ తాగి, సో ఎప్పుడైనా లిపిడ్ ప్రొఫైల్ చేసే ముందు 48 hours దాకా మీరు మందు తాగకూడదు.
సో నార్మల్లీ మందు తాగకూడదు అంటే బియర్ అవని విస్కీ అవని అవన్నీ తాగకుండా మినిమం 48 అవర్స్ తాగకుండా మీరు చేసుకుంటే ప్రాపర్ రిజల్ట్ వస్తాయి. సో ట్రైగ్లిసరైడ్ లెవెల్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఏంటంటే మోర్ దెన్ 500 ఉన్నది అనుకోండి, దానికి మేము టార్గెట్ చేస్తాం. లేకపోతే ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్తోనే ట్రైగ్లిసరైడ్ కూడా అయిపోతుంది. సో ఒక మనిషికి ప్లస్ ఇవన్నీ నేను చెప్పింది ఏంటంటే ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసిన వాళ్ళకి, ఒక మనిషికి మీకు మాకు మా అందరికీ బీపీ లేదు, షుగర్ లేదు, అట్లాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ ఏది ఉన్నదో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ 100 ఉన్నా కూడా పర్వాలేదు. అంటే ఏజ్ ని బట్టి కొలెస్ట్రాల్ ఉండాలి? ఏజ్ కాదు, వాళ్ళు డిసీజ్ ప్రకారం. డిసీజ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ప్రకారం మీకు షుగర్ ఉన్నదా కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డిఫరెంట్, మీకు కిడ్నీ జబ్బు ఉన్నదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మీకు హార్ట్ జబ్బు ఉన్నదా ఎల్డిఎల్, పక్షవాతం వచ్చిందా దానికి అన్నిటికీ వేరే. అసలు ఏం జబ్బు లేదు, మీకు ఓన్లీ 40 years ఏజ్ ఉన్నది, బీపీ ఒకటే ఉన్నది, దానికి వేరే. సో ఈచ్ పర్సన్కి ఇండివిజువల్ జబ్బు ఏది ఉన్నదో దాని ప్రకారం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డిసైడ్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బాడీలో ఇంపార్టెంట్ అంటారా సార్? బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో ఇంపార్టెంట్ కాదు, గుడ్ కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. కానీ అట్లాంటి దాన్ని హోల్ కొలెస్ట్రాల్ లెవెలే మేము చాలా తగ్గించేసాక బాడీకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ రావచ్చు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్కి మేము తగ్గించాలి ఎంత దాకా, ఎల్డిఎల్కి 55 లెవెల్ దాకా మేము తగ్గించవచ్చు. లెస్ దెన్ 40 వచ్చింది అనుకోండి, అది బాడీకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా అయితే 100 వరకు ఉంటే నార్మల్లీ ఒక పర్సన్కి బీపీ లేదు, షుగర్ లేదు, అట్లాంటిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 దాకా ఉన్నా పర్వాలేదు, టోటల్ కొలెస్ట్రాల్ 200 దాకా ఉన్నా పర్వాలేదు. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హెచ్డిఎల్ మోర్ దెన్ 40 ఉండాలి. మోర్ దెన్ 40 లేదనుకోండి, బెస్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ చేస్తే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.